హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లైక్. ఆల్రెడీ మీకు ఇంట్రో చూస్తేనే అర్థమై ఉంటుంది కదా నేను ఏం వీడియో చేస్తున్నానో. వాట్ ఎయిటీనే అనమాట. అంటే నా ప్రెగ్నెన్సీలో నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను అనేసి వీడియో. మార్నింగ్ అయితే ఫస్ట్ నేను ఓవర్ నైట్ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ తింటాను. ఫస్ట్ వీటితోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక 4 బాదం, 2 వాల్నట్, 2 అంజీర్, ఇంకా సీడ్స్ కూడా వీటితో పాటే సోక్ చేస్తాను. కాకపోతే సీడ్స్ నేను సపరేట్ తింటాను, అలా సింగిల్గా తినాలనిపోయేది అనమాట. ఓట్స్ చేసుకుంటాను కదా, ఆ ఓట్స్లో వేసి తింటాను అనమాట. బ్రేక్ఫాస్ట్లో నేను పెంటోలా ఓట్స్ తీసుకున్నాను. మంచి చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది, నాకు ఇష్టం అనమాట. సో ఇది లైట్గా ఉంటుంది, ఫైబర్ ఎక్కువ, డైజెషన్కి సూపర్. 7:40కి ఆ టైంలో నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. కొంచెం సేపు అలా మెడిటేషన్ చేసుకుంటాను, ఆ వీడియో కూడా పెడతాను. నేను ప్రెగ్నెన్సీలో ఎలాంటి యోగా తీసుకున్నాను, డాక్టర్ సజెషన్ తోటి చేశాను, అవన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడైతే పాలు కాగబెట్టేశాను అనమాట. ఈ ఓట్స్కి నాకు ఈ ఓట్స్ చాలా నచ్చినాయి అనమాట. చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా నచ్చింది. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ మాత్రం నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే కొంచెం సిమ్టమ్స్ కనిపించాయి, వామిటింగ్ అలా. కాకపోతే ఎప్పుడు బయటికి రాలేదు. ఒక 2 times నాన్ వెజ్ పడక అలా బయటకు వచ్చేసింది అంతే అనమాట. సో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది, ఏం సిమ్టమ్స్ ఎక్కువగా లేవు. నేను అంతా ఓకే ఉన్నాను, సూపర్ యాక్టివ్గా ఉన్నాను అనమాట. సో నేను ఫస్ట్ డ్రై ఫ్రూట్స్లో నాకు కొన్ని సీడ్స్ కూడా నానబెట్టేశాను కదా, అవి నాకు సపరేట్గా తినాలనిపించలేదు. నేను ఓట్స్లో కలిపేసి తిన్నాను. మీరు కూడా నచ్చినప్పుడు ఇలా కలిపేసి తినండి. ఇంకేదన్నా అడిషనల్గా ఫ్రూట్స్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. బనానా అయినా, దానిమ్మ గింజలైనా, యాపిల్ అయినా వేసుకొని తినొచ్చు, బాగుంటుంది. మా చిన్నోడికి మాత్రం నేను తిన్నప్పుడే కావాలి, సపరేట్గా వాడి కోసం పెడితే అస్సలు తినడు. వాడు అస్సలు ఓట్స్ తినడు, నేను తింటున్నప్పుడు మాత్రం తప్పకుండా తింటాడు అనమాట. ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్స్కి వచ్చేసి మాత్రం నేను ఒక ఫ్రూట్ తీసుకుంటాను. ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫుల్ హెల్ప్ అయింది నిజంగా. కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో చప్పగా ఉన్న నోరు మాత్రం భలే టేస్ట్ అనిపిస్తుంది ఆరెంజ్ తిన్న వెంటనే. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి విటమిన్ సి, ఇంకా ఇమ్యూనిటీకి ఫుల్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఫ్రెష్గా ఫీల్ అవుతాం తిన్న వెంటనే. కొంచెం మనకి ఆ చప్పగా ఉన్న నోరంతా ఒక టేస్టీగా అనిపిస్తుంది. డైలీ మాత్రం మిడ్ మార్నింగ్ తప్పకుండా ఒక ఫ్రూట్ తింటాను. అది ఎక్కువగా ఆరెంజ్ అయ్యే ఉంటుంది. ఏ సీజన్ అయినా నేను ఆరెంజ్ ఎక్కువగా తింటా. దానివల్ల బేబీకి కూడా చాలా మంచిది, హెయిర్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, నా ఫస్ట్ బేబీకి అలానే ఉందన్నమాట. సో వాడు కూడా చాలా వైట్గా పుట్టాడు. ఇది అంటూ ఉంటారు కదా, ఫ్రూట్స్ తింటే అట్లా ఉంటుందని. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే దొండకాయ తాలింపు నా ఫేవరెట్ అనమాట. అలానే పప్పు తినాలనిపించింది. చారు ఇంకా తాలింపు, అంటే పప్పు చారు అయినా ఉత్త చారు అయినా కూడా దాని పక్కన తాలింపు ఉంటే అదొక వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్. దాని కిందకి ఇంకేం రాదు, ఏ నాన్ వెజ్ అయినా కూడా. ఇలా తినాలనిపించి నేను మంచిగా పప్పు ఇంకా దొండకాయ తాలింపు చేసుకున్నాను అనమాట. వావ్! చూస్తేనే నోరూరుతుంది కదా మీకు కూడా. ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అంటే ఇలానే ఉంటాయి, కొంచెం స్పైసీగా, కొంచెం స్వీట్గా. ఎప్పుడు ఏమనిపిస్తుందో తెలియదు, అనిపించినప్పుడు నేను చేసేసుకొని తింటాను, అస్సలు ఊరుకోను అనమాట. అది ఏదైనా సరే చేసుకొని తింటాను. ఈవినింగ్ స్నాక్స్కి క్రేవింగ్స్ ఉంటాయి కదా, తప్పకుండా మనకి ఏదో ఒకటి ఖాళీగా అసలు ఉండాలనిపించదు. సో మంచిగా హోమ్ మేడ్ పాప్కార్న్ చేశాను. ఇంటి నుంచి వచ్చేటప్పుడు అత్తే ఈ పాప్కార్న్ గింజలు తీసుకొచ్చారనమాట. మంచిగా లైట్గా ఆయిల్ వేసి లైట్గా ఉప్పు కారం వేసుకొని తిన్నాను అనమాట. మళ్ళీ దాని తర్వాత స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయి. సో క్రీమ్ బన్ తెచ్చుకున్నాము బయటికి వెళ్ళి. కొంచెమే తిన్నాను, అంత తినలేదు చూపించినంత. సో నైట్కి డిన్నర్ వచ్చేసి సింపుల్గా ఉన్నది, ఎందుకంటే అప్పటికి మొత్తం పొట్ట ఫుల్ అయిపోయిందనమాట. సింపుల్గా 2 దోశలు, కొంచెం పీనట్ చట్నీ, అది డిన్నర్ అనమాట. మంచిగా గీ వేసుకునే చేసుకున్నాను. ఎక్కువగా ఆయిల్ తినట్లేను, కొంచెం తగ్గించాను. మొత్తం నెయ్యి అనమాట. కొంచెం బేబీకి కూడా మంచిది, మనకు కూడా మంచిది. సో నేను అందుకే గీ వాడుతున్నాను ఎక్కువగా.
ఇదన్నమాట నా సెకండ్ మంత్ కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది ఒక 5 to 10 days అంతే. ఇంకా నెక్స్ట్ నేను థర్డ్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ మంత్లో ఏం చేయాలి, యోగా, డైట్ ఏం చేయాలి, కొంచెం హెల్దీ ఏం తినాలని వీడియో పెడతాను. అంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రెగ్నెన్సీ కేర్ అండ్ టిప్స్. బై బాయ్.